సీతా సబర్వాల్ గారు ఆవిడ నిన్న ఒక ట్వీట్ చేశారు. పెద్ద అప్రోర్ వస్తుంది. అంటే ఈ సివిల్ సర్వీసులకి దివ్యాంగుల అవసరం ఏంటి అని చెప్పేసి. అంటే ఆవిడ చెప్తోంది ఏంటంటే ఆవిడ ఆర్గ్యుమెంటు ఇది ఆర్మీ లాంటి ఉద్యోగం అంటోంది ఆవిడ. అంటే మీరేదో ఐఏఎస్ అనగానే ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చుని అలా ఫోన్లో మాట్లాడుతూ కాలక్షేపం చేసే ఉద్యోగం కాదు. ఇది ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల అమలు తీరుని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. క్షేత్రస్థాయికి ప్రయాణాలు ఉంటాయి, విస్తృతంగా తిరగాల్సి ఉంటుంది. ఇది గదిలో కూర్చునే ఉద్యోగం కాదు. కాబట్టి ఇలాంటి ఉద్యోగాల్లో వాళ్ళని పెట్టడం ద్వారా వాళ్ళు కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఆవిడ ప్రస్తావించింది కొన్ని ఉద్యోగాలు కూడా. మీరు ఒక సర్జన్గా దివ్యాంగుల్ని ఊహించగలరా, ఇలాంటి ప్రశ్నలు కూడా లేవనెత్తింది ఆవిడ తన ట్వీట్లో. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ఒక కార్నర్కి వెళ్ళి ఆలోచించే పద్ధతే. దివ్యాంగులైన సర్జన్లు చాలామంది, ఎఫిషియెంట్ సర్జన్స్ చాలామంది ఉన్నారు. చాలామంది ఉండటం మాత్రమే కాదండి, అద్భుతమైన ప్రతిభా పాఠవాలు చూపిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా ఏరియాల్లో వాళ్ళు ఆకాశమే హద్దు అన్న పద్ధతిలో వెళ్తున్నారు. వాళ్ళల్లో మనోనిబ్బరం నింపేలాగా మాట్లాడాల్సింది పోయి మీరు ఈ పని చేయలేరు, ఇది మీరు చేయలేని పని అని చెప్పడమే తప్పు. చేయగలరా లేదా అనేది వాళ్ళు తేల్చుకోవాల్సిన అంశం. కానీ కోటా విషయానికి సంబంధించి ఆవిడ ప్రధానంగా మాట్లాడారు. దివ్యాంగులకి కోటా ఏమిటి సివిల్ సర్వీసెస్లో అనే మాటే ఇబ్బందికరమైనటువంటి మాట. అది ఆ ఆర్గ్యుమెంట్ రేపటంలోనే ఆవిడ వాళ్ళని ఒక కార్నర్కి నెట్టేసింది. ఆధిపత్య ధోరణి, నిర్మోహమాటంగా ఆధిపత్య ధోరణి. ఇది ఒక రకంగా మనకి 90 దశకంలో యాంటీ రిజర్వేషన్ మూమెంట్ వచ్చింది ప్రారంభంలో. మండల్ కమిషన్ వ్యవహారానికి సంబంధించి రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన చాలా పెద్ద ఎత్తున జరిగింది చాలా ప్రాంతాల్లో. ఇక్కడ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంలో కొంతమంది పెద్దలు తెర వెనక ఉండి నడిపించారు కూడా దాన్ని, ఆ ఉద్యమాని కోసం ఒక సంస్థ ఏర్పడింది, నవసంఘర్షణ సమితి అని ఏర్పాటు చేసి దాని వెనకాల ఉన్నది మళ్ళీ వీళ్ళే. అగ్రకుల రాజకీయ నాయకులు, అన్ని పార్టీల వారు సమన్వయంతో ఆ సంస్థను నడిపించారు. మీకు అంటే భరద్వాజ్ గారు, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అడుగుతున్నాను అనుకో, అవుట్ ఆఫ్ బాక్స్. అగ్రకులం అనే మాట మనం వాడకూడదు, ఎందుకంటే ఇతర కులాలు అందాం. అగ్ర అని ఎవరన్నా డిఫైన్ చేసి పంపించారా, ఏమన్నా నెత్తి మీద రాసి పంపించారా? అంటే మీకు ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ ఈ లెక్కల్లో కేటగిరీ వచ్చేసిందో ఇతర కులాలు అంతే. అదే ఇతర కులాలు ఓసీ అంటున్నారు. అయితే సామాజికంగా చూస్తే కింది కులములు పై కులములు అనేటువంటి ప్రస్తావన ఒకటి జరుగుతోంది పొలిటికల్ ఏరియాలో. టెక్నికల్గా అది కరెక్టా కాదు అంటే దాన్ని కొంచెం వయామీడియాగా మారిస్తే ఆధిపత్య కులాలు అంటే సరిపోతుంది. ఆధిపత్య కులాలే, ఆధిపత్య కులాల్లో ఏంటంటే ఆ సైకిల్ స్పోక్స్లో ఒకసారి కొన్ని కిందకి కొన్ని పైకి వచ్చినప్పుడు ఈ నిమ్న కులాలను ఇవాళ ఎదుర్కొన్న వాళ్ళు ఆధిపత్య కులాలుగా ఉన్న సందర్భంలో జరిగినటువంటి రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలో ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఈ రిజర్వేషన్ల వలన ప్రతిభ ఉన్నవారు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే తక్కువ ప్రతిభ ఉన్నవారు రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు కొట్టేస్తున్నారు, ఎక్కువ ప్రతిభ ఉన్నవారు ఈ కోటాలో ఉద్యోగాలు వెళ్ళిపోవడం వలన అక్కడ ఉద్యోగాలు దొరక్క ఇంకెక్కడో బతకాల్సి వస్తుంది అనే ఒక రకమైనటువంటి వాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. రైట్. అయితే ఈ ప్రతిభ అనే దగ్గర ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది అప్పట్లో. ఈ ప్రతిభ చుట్టూ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్లో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మీరన్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ ఎవరైతే రిజర్వేషన్లు అనుభవిస్తున్నారో రిజర్వేషన్ జ్ఞానం వస్తుంది. అంటే ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళని చదివిస్తూ ఉంటారు. ఈ చదువు అంటే యాక్చువల్గా వాళ్ళు పుట్టగానే వాళ్ళకి పద్యాలు నేర్పటము, లేకపోతే